నాకు భార్య ఉండేది. మనం ఎక్కడ తిరుగుతుండే వాళ్ళం, అది వసారాలో తిరిగేది. దాని తిరుగుడు చూసిన మంచి అందమైన కుర్రాడు టైం చూసుకొని హాయ్ చెప్పాడు. దాని సిగతరగా ఇది నవ్వేసింది. ఆడు చెయ్యి ఊపడం, ఇది నవ్వడం, ఆడు చెయ్యి ఊపడం, ఇది నవ్వడం. చివరకు గుంటలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. అట్టు కోసం ఎదురు చూస్తున్న పెనవలా ఉంది కదా, రివర్స్ లో కిస్ ఇచ్చేసింది. రెండో రోజు ఆడు చొక్కా లేని సల్మాన్ ఖాన్ తర్వాత ఏముంది, జయం పాటేసుకున్నారు, జెండా లేపేశారు. మన ఈక్నెస్ ని లోపల ఎలా మేనేజ్ చేస్తానంటే, నీ పేరేంటి? అందుకేనా అంత గుమ్మున వాసన వచ్చేస్తుంది? నా పేరేంటో తెలుసా నీకు? తెలీదా? నా పేరే తెలీదా? మన పేరు భూపతి. నీలాంటి వాళ్ళందరూ ముద్దుగా భూకంపం బాబా అని పిలుస్తుంటారు. మరి భూమి కంపిస్తుందా? అదిరిపోతుంది అంతే. మన దేవురు పెద్దాపురం. పెద్దాపురంలో మనకు చాలా మంది తెలుసు. మా అంతా ఎరగదీస్తాం. మనం ఎక్కడుంటాడు భూకంపాలే. మొన్న కాకపోతే కొంచెం గుజరాత్ భూకంపం తర్వాత కొంచెం తేడా వచ్చింది. చాలా చేసేవాడి వరకు ఇప్పుడేం చేయలేకపోతున్నాను. కొంచెం పైకి వేసుకోవా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది ప్లీజ్. అయినా నేను అలాంటి వాడు కాదమ్మో, మనతో పెట్టుకోవద్దు. ఇదిగా ఇది కొంచెం విషయం ఎవరికి తెలియనికే నేను వస్తాను. ఇదిగో ప్రెస్ చేసుకొచ్చును, ఎవరితో చెప్పద్దు. ఇదే చమురు వ్యవహారాన్ని తెప్పంటే వస్తాను. అలా జరిగిందా? ఎన్నాళ్ళు నేను ఒక్కడే ఎదననుకున్నాను రే. వీడు ఒకడు ఉన్నాడు. కీపిటప్రా బాబు, శోభనం వాళ్ళకి ఎదవకి. సార్ దగ్గర ప్లీజ్. సార్ ఏంట్రా? ఆడో పెద్ద భూకంపం బావ, భూములు బద్దలు కొట్టేస్తాడా ఏంట్రా అన్న? ఆడొక పెళ్ళాం వదిలేసిన పనికిమ్మాలని ఎద్దవ్వా, ఆడు సలహాలు ఇస్తే నేను పాటించాలా? యాదవన్నారు యాదవ్ యాదవ్. వస్తే నాయనమ్మా, పైనుంచి అన్ని చూస్తున్నావా? నా బతికేంటి ఎలా అయిపోయింది? నువ్వేమో పెద్ద సెక్స్ బాంబువి, బావలు సయ్యా అంటే ఒక ఊపేపేసి పైకి పోయావు. పెళ్ళైన తర్వాత సుఖం లేకుండా అయిపోయిందండి నా బతుక్కి. పద్మని నేను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఈరోజు తను చాలా నరకం అనిపిస్తుంది. నేను ఎలా ఉండేవాడిని? పెళ్ళైన తర్వాత నా మీద నాకే కాన్ఫిడెన్స్ పోయింది. లేకపోతే రోడ్డు పక్కన మూలికలు కొండవేంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం ఏంటి, ఉల్లిపాయలు తినడం ఏంటి, ఆఫీస్ బాయ్ సలహాలు పాటించడం ఏంటి, బ్రోతల హౌస్ల చుట్టూ తిరగడం ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ఆలోచిస్తుంటే ఇదంతా రీటా చేసిందేమో అనిపిస్తుంది. కానీ రీటా అల్లరిపిల్ల అలా చేయదు. అయినా లోపం నాలో ఉంచుకుని ఇదంతా రీటా చేసిందని అనుమానించడం తప్పేమో. కానీ సమస్య తీరాలంటే ఒకసారి రీటాను కలిసి మాట్లాడాలి. ఏం చెప్తుందో చూద్దాం, తర్వాత కాలమే నిర్ణయిస్తుంది.
వద్దు వద్దు. నిజం తెలిసిందని ఆనందంగా ఇంటికి వస్తే ఇదేంటి చాపెక్కింది. ఇదేంటారు మీ నాయనమ్మ? అబ్బా, అసలు విషయం తెలిసిపోయిందనేసరికి ఈ రోజు విజృంభిద్దామని వచ్చాను. ఈ మధ్యలో ఈ 3 రోజులు కూడా ఏంటే షిట్. అబ్బా, చచ్చిపోతున్నాను కదే. మా నాన్న అన్ని టెస్టులు చేయించారు, కానీ ఈ టెస్ట్ మాత్రం చేయించలేదు. అందుకే నేను అనుభవిస్తున్నాను. చేతకాని మొగుడు మంచి నిండా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అబ్బా, ఏంటి అన్ని విషయాలు సాల్వ్ అయిన మధ్యలో ఈ ప్రాబ్లం ఒకటి మళ్ళీ. అబ్బా, అందే వరకు ఆవేశం, అందిన తర్వాత ఆయాసం. నీకు అలవాటే కదా. మీ అందరికి బుచ్చి గురించి ఓ మ్యాటర్ చెప్పాలి, వింటారా? ఏంటి? రండి 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 రండి. మన బుచ్చికి రాత్రి ఏం పనవలేదంట. ఆడేమో లేచిన తాగిన వెంటనే లేచిపోద్దని చెప్పాడు. అక్కడేమో ఇంకోడేమో లేచిపోతుంది అని చెప్పాడు. ఛే, ఇదంతా మోసం, అసలు వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ ఎలా? బుచ్చి 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 ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఏమనుకోక రీటా. పెళ్ళం పక్కన ఉన్న ఏం చేయలేకపోతున్నాను కదే. సరే వెళ్ళొస్తానే.
ఏమండి ఏంటే? మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ఆ కారులో మన షికారు ఎప్పుడండి? కారు లేదు, షికారు లేదు. నీకు విషయం చెప్పనా? ఏంటి? లైసెన్స్ ఉంది, డ్రైవింగే రాదు. అయితే కారు ఎందుకో? విషయం తెలీదే? నువ్వెలాగో కారు అంతే. వెళ్ళొస్తానే, బాయ్. సరే. ఆ స్టీరింగే అనుకున్నా, ఈ స్టీరింగ్ కూడా తిప్పడం రాదు. అయ్యో నాకు. రజనీ తగిన నన్ను చూసేలా వీటి వల్ల వర్కౌట్ అయ్యేలేదు. వెంటనే డాక్టర్ని కలవాలి. ప్రాబ్లం డాక్టర్ చెప్పుకుంటే సాల్వ్ అవుతుందేమో. స్పెషలిస్ట్ అనుకున్నాను కానీ ఇంత స్పెషలా? ఓ ఇంత గౌరవా? అయ్యి బాబోయ్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంతేనా? ఇంకా ఏదో అనుకున్నాను. నెక్స్ట్. ఎస్ మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మీ ప్రాబ్లం? మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరికి, అందులోనూ లేడీ డాక్టర్ దగ్గరికి అందరూ ఎందుకు వస్తారో నేను అందుకు వచ్చానండి. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది, కాకపోతే ఫస్ట్ నైట్ ఫెయిల్ అయ్యాను. డోంట్ వరీ, ఇలా రండి. కంగారు పడకండి, రండి. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను కదా. నా వంక చూడండి. నిన్ను చూస్తుంటే మీకేమీ అనిపించట్లేదా? ఏమి అనిపించుకోవడం ఏంటండి? మిమ్మల్ని ఎలా చూస్తుంటే రెచ్చిపోవాలనుంది. వెళ్ళండి. సారీ. మానసిక ఒత్తిడి వల్ల ఫస్ట్ నైట్ మీరేం చేయలేకపోయారు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సారీ మేడం, ఏమి అనుకోవద్దు. ఇట్స్ ఓకే. గుడ్ లక్. థ్యాంక్ యూ. 2 రోజుల నుంచి చేతకాని ఎదవని అనుకుంది. తలుపు తీసినట్టు కుమ్మేయాలంతే. అబ్బా, మామగారు మీరా? అయ్యో అయ్యో, ఏంటలుడు ఒళ్ళంతా పులిసిపోయేలా ఇలా పిసికి పారేసావు. అబ్బా అమ్మ, అయ్యో నువ్వు గానే సమయానికి రాకపోతే నన్ను కుమ్మేసేవాడమ్మా. అయ్యో ఏంటమ్మా, అల్లుడు గారికి రోజంతా ఇదే ఏమనుకుంటా? యావెక్కువే, చావే తక్కువ. ఈ రోజు నా పనితనం ఏంటి చూపిస్తాను లేవే, అప్పుడు తెలుస్తుంది. అల్లుడు నీ వయసులో నేను అంతే అంటే తొందరలో నీ తాతని కాబోతున్నాను అనమాట. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. అమ్మా నువ్వు జాగ్రత్త, మర్చిపోయినామో నువ్వు పక్కన పెట్టుకో, ఎందుకైనా మంచిది. మోహానికి అదొకటే తక్కువ. అయ్య బాబాయ్, ఏంటి దీని చూపు? ఈ రాత్రి ఏమైనా సరే దీని
మళ్ళీ అవుటా? ఈరోజు కూడా అంతే. ఈ మాత్రం దానికి ఎక్సర్సైజ్ చేయాలా? మన బాస్కి శోభనం అయిందంటావా? అదే కదా టెన్షన్. రీటా కూడా సెలవు పెట్టింది. వస్తే గానీ ఏ విషయం తెలియదు. ఖచ్చితంగా అవదండి. అయ్యే ఉంటదా? అవదండి. అయ్యే ఉంటదా? పందెం ఎంత? మా ప్రేమ దేవత షకీలా సాక్షిగా 1000 రూపాయల పందు. ఇదిగో. పని అవ్వకపోతే బాగు. నాకు 1000 రూపాయలు వస్తే రజనీతో పని అవుతుంది. బాస్కి ఈ రోజు కూడా పని కాలేదనుకుంటా. అవును, పని అవ్వలేదు. అయినా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం మానేసి ఆఫీస్లో నా ఇంటి పనుల గురించి ఆలోచిస్తున్నారండి మీరు. స్కౌండ్రల్స్, ముందు మీ పనులు మీరు చేసుకోండి. ఇదిగో, నేను చెప్పినా బాగా అవ్వలేదని. ఏమన్నా అయితే బాస్ అంత సీరియస్ ఎందుకుంటాడు? ఇక పని చేసిన డబ్బులు ఇచ్చే మరి ఇవ్వయా? కాశాలే మాకు వాళ్ళంతే ఇస్తా ఉంటున్నాగా. ఊడిగడానికి పంది వేసా 1000 పక్క. ఈ రొట్టెలకి ఏం తక్కువ లేదు. చేసాడు అనుకున్నాను. అంటే మా బాస్ పులిరాజా కాదనమాట, పిల్లిరాజయ్య. అయినా ఏదో ఒకటి చేసి మా బాస్ కాపురం ఎలాగైనా నిలబడ్డాను. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇంకా ఎవరు రాలేదు? వీళ్ళంతా ఏమయ్యారా? ఎవరు రాలేదు సార్. మీరు ఇంటి దగ్గరే ఏం చేయలేకపోతున్నారని ఇక్కడ అంతా చాలా అలాగే సార్, నేను తీసుకెళ్తాను సార్. ఇది నీకు, లక్ష్మికి, శైలజకి పట్టుకెళ్ళి ఎవరి దానికి ఇచ్చే. సరే అక్క. నువ్వటే పోనవా? ఏ ఊర్రా? ఈ ఊరే. ఈ ఊరా? వయసు ఎంత? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలా? మీ వయసు ఎంత అండి? 25. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు ఎరగ తీసేస్తున్నాడు. సరిగానే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాయి పని? 3 ఏళ్ళు అయింది. ఏంటి 3 ఏళ్ళ నుంచా? 3 ఏళ్ళ నుంచి ఎరగ తీసేస్తున్నావా? ఎరగది ఎరగది. ఏం చేస్తున్నారు అక్కడ నువ్వు? ఉండండి సార్, ఏదో కింద మీద పడుతున్నాం సార్. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్. ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే అలా అలా వెళ్ళొచ్చేస్తాను సార్. నీకేమైనా బుద్ధి ఉందా సార్? ఇంత మందిని చూసి నాకు టెన్షన్ వచ్చేస్తుంటే నీకు ఏమీ అనిపించట్లేదా? ఒరే, నీకు దండం పెడతాను రా. సచిన్ బాబు ఇంకా చంపకరా. సార్ సార్ ఓకే. ఏంటో ఎలా ఉన్నావు? ఏం బాగులే బాబు. ఈ మధ్య మా దగ్గర 6 కేసులు ఎక్కువైపోయినాయి. ఒకడు పోలీస్ అంటాడు, ఒకడు రౌడీ అంటాడు. ఏ డబ్బులు లేవు. ఆ ఊరికత్త నువ్వు అలా మాట్లాడతా గానీ ఊళ్ళో పెద్దోళ్ళ డబ్బులని నీ బీరువాలో ఉన్నాయి కదా. ఆ డబ్బులు ఉంటే వ్యాపారం మానేసి ఎన్నికల్లో పోటీ చేసేదాన్ని. నువ్వు అలాగే అంటావు. ఆ సరే గాని మీరేంటి ఇలా వచ్చారు? ఆయనెవరు? కొత్తలుడా? ఈయన మా బాసు. మ్యాటర్ వీక్లే, అందుకే తీసుకొచ్చాను. కొత్త కొత్త అమ్మాయిలు వచ్చారు. మరేంటి సంగతి? ఒక ఊపు ఊపుతారా? అదేం లేదు గాని భూకంపం బావు గురించి వచ్చాం అత్త. భూకంపం బావా? వాడా? వాడెప్పుడో అర్ధరాత్రి తాగేసి వస్తాడు. వాడి సంగతి నన్ను అడక్కు బాబు. అదేంటి ఎలా వణుకుపోతున్నాడు? పేరు చెప్తానే నేను చెప్తానా? ఓహో, సరే గాని సాయంత్రం వస్తాలే. అలాగే.